Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 14వ వచనం. You shall be blessed above all peoples. Deuteronomy chapter 7 verses 14. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మరి మనందరితో కూడా తెలియచేస్తున్న మాట, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు అని దేవుని యొక్క వాక్యము ఈ రోజున తెలియచేస్తుంది. చూడండి, దేవుడు మనలందరినీ ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనకున్న ఇరుకులు ఇబ్బందులను బట్టి ఏమీ లేని పేదరిక స్థితిలో జీవిస్తున్నామేమో, వాటన్నిటిలో నుంచి దేవుడు మనలను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనము దేవుని బిడలమై ఉన్నాం. దేవుణ్ణి మనం ఎరిగి ఉన్న వారము కనుక ఆయనను సేవించి ఆయనను ఆరాధించి ఆయన యందు విశ్వాసముతోను యథార్థంగా నడుచుకొని జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన పనులన్నిటిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనము యథార్థంగా జీవిస్తూ నీతిగా బ్రతుకుతూ దేవుని భయము కలిగి భక్తి కలిగి జీవించి మరి నడుచుకుంటే దేవుడు తప్పకుండా మన పట్ల ఉంటాడు. ఆయన కార్యము మన ఎడల చేస్తాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఇదిగో దేవుడి సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉండి మరి ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారి వారి జీవితాలలో దేవుడు వారందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో నా దేవా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి దేవా సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అని ఈ వాక్యం ద్వారా సెలవిచ్చావు. ఈ వాక్యానుసారం మా జీవితంలో నెరవేర్చండి ప్రభా. మేము వాటికి తగినట్టుగా జీవించటానికి కూడా మాకు మంచి జ్ఞానమును బుద్ధిని నీ భయభక్తులు కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. మేము చేస్తున్న పనులంతటిలో కూడా మరి ఇంకా ఎందరైతే ఎటువంటి పనుల్లో చేస్తూ ఉన్నారో ఆ పనులంతటిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాము తండ్రి. ఈ వాక్యాన్ని మా అందరి జీవితాలలో నెరవేర్చమని ఎందు విశ్వాసమునందిన వారముగా అట్టి కృపా కాపుదలు మా అందరికి దయచేయమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.